250 గ్రామాలు 2500 మంది 150 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ చేసిన సొమ్ము కొన్ని రోజులు మంచిగానే ఉండి ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ చిట్ కంపెనీని లేపేసి చేతులు ఎత్తేసి ఇవ్వకుండా 2 ఏళ్ల నుంచి సతాయిస్తున్నారు. పోలీసు వాళ్ళకి ఎన్ని ఫిర్యాదులు చేసినా, లోకల్ లీడర్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా వాళ్ళ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ షాయిరామ్ కంపెనీ, అందులో 8 మంది ఉన్నారు. ఆ డీటెయిల్స్ అంతా వీళ్ళు చెప్తారు. అయితే చేతులు ఎత్తేసి లోకల్ లీడర్లను పోలీసులను మేనేజ్ చేసుకుంటా అత్యంత పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క డబ్బును ఒక్కొక్కరు అయితే లక్షలు పెట్టిండ్రు, 10 లక్షలు 5 లక్షలు భూములలో వచ్చిన పైసలని ఇవ్వడం వడ్డీ వస్తుందనే ఆశతోటి మేము నెల వడ్డేస్తే మేము బతకొచ్చు మంచిగా అని చెప్పి పెట్టిండ్రు. అలా పిల్లలు పెళ్లిలోకి వచ్చారు. తినడానికి భూములు ఒకవైపు భూములు పోయినాయి, ఇంకోవైపు వచ్చిన పైసలు అందులో పెడితే వారి చేతులు ఎత్తేసారు. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నా చట్టం పనిచేస్తలేదు, న్యాయం పనిచేస్తలేదు. ఇదేం అడవిక రాజ్యమా అని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ పేదవారి డబ్బును వాడు బినామీ పేర్ల మీద ఆస్తులను పెట్టుకున్నాడు, మళ్ళా డబ్బులు అక్కడక్కడ దాచుకున్నాడు. వాడు లాస్ పోలేదు. ఫైనాన్స్ కంపెనీ వాడు ఒక్క పైసా లాస్ పోలేదు. వాటితోటి భూములు పెట్టి ఆ భూముల రేట్లు కూడా పెరిగినాయి. అయినప్పటికీ కూడా ఇవ్వకుండా వీళ్ళతో జీవితాలతో తిరగట మాత్రం పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎట్లా? పేదవాళ్ళు బతుకులు ఏం కావాలి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా. వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను ఏరియాలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషాగా ఉందా? పేదవాళ్ళ బతుకులు చిత్రంగా మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటా, రాజకీయాలు చేసుకుంటా 100 కోట్ల నుంచి 1000 కోట్లకు పోతారు, 1000 కోట్ల నుంచి లక్షల కోట్లకు పోతారు. మా ఓటు తీసుకొని మా బతుకులన్నీ ఆగం చేస్తున్నారు. మీరు మందిని నుంచి పేద ప్రజల నుంచి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి మీరేమో కాళ్ళల్లో విమానాల్లో తింటుంటే వీళ్ళు తినడానికి తిండిలో ఉంటున్నారు. వీళ్ళందరూ వీళ్ళ విషయం లోపల ముఖ్యమంత్రి, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకపోతే ఒక్కొక్కరిని తిరగనివ్వమని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ వస్తే నేనున్నా, అక్కడ వాళ్ళు ఉన్నారు. మీ బట్టలు ఉదుతారని చెప్పి హెచ్చరిస్తున్నా.